మరి ఇంతకీ నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారు? బటర్ మిల్క్ ఒకటి చేసి చూపిస్తున్నామండి. రెగ్యులర్ బటర్ మిల్క్ కాకుండా మనం జీరా ఆనియన్ బటర్ మిల్క్ అని. జీరా ఆనియన్ బటర్ మిల్క్. అవునండి. ఓకే, సో అంటే సమ్మర్ సీజన్ కాబట్టి ఏం చక్కగా మనం వేడి చేయకుండా ఎక్కువ మజ్జిగ తాగుతూ ఉంటారు. డైరెక్ట్ ఓన్లీ మజ్జిగ కాకుండా ఇలాగా మనం కొత్తగా అనమాట బటర్ మిల్క్ అనేది డిఫరెంట్ ఫ్లేవర్స్లో చేస్తారు. సో ఈ రోజు మనం ఎలా ప్రిపేర్ చేసుకోబోతున్నాం అంటే జీరా ఆనియన్ కాంబినేషన్లో బటర్ మిల్క్, లైక్ జీరా ఆనియన్ బటర్ మిల్క్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. మరి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. సో పండుగరు జీరా ఆనియన్ బటర్ మిల్క్ అన్నారు. నేను చాలా నేమ్స్ విన్నాను కానీ బట్ ఈ నేమ్ అయితే వినలేదు ఇప్పటి వరకు, టు బి ఫ్రాంక్. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. ఓకే అండి. పెరుగు, ఉల్లిపాయలు, జీరా, ఆవాలు, సాల్ట్, కొత్తిమీర. జీరా ఆనియన్ బటర్ మిల్క్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నారు కదా, రాసుకున్నారా లేదా? మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో పండుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. మనం ఈ బటర్ మిల్క్కి ఆనియన్ అట్లాగే జీరా అనేది టాస్ చేసి దీనిలో యాడ్ చేసుకుంటామని. ఎలా అంటే ఆనియన్ అందరూ వేడి అంటారు కదా, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వేడి కాదండి, చలవ అవుతుంది. అది పచ్చి ఆనియన్ తింటేనే మనకి వేడిగా ఉంటుంది, వేడి అంటారు. ఎప్పుడైతే ఆనియన్ మనం కొద్దిగా ఆయిల్లో వేయించుతామో దానికి అప్పుడు మనకి బాడీకి అది చలవనిస్తుంది కానీ వేడి కాదు. కొద్దిగా మనం ఉల్లిపాయ కట్ చేసుకుందాం. మరి ఎలా కట్ చేసుకోవాలి? చిన్న పీసెస్లానా? మరి చిన్న పీసెస్లా కాకుండా ఇలా, ఎందుకంటే మనం తాగుతున్నప్పుడు కొద్దిగా ఆ ఆనియన్ అనేది మనకి తెలిసేలా ఈ విధంగా కట్ చేసుకున్నాం. ఓకే, సో అంటే పేరులోనే మనకి ఆనియన్ జీరా ఉంది కాబట్టి ఆ రెండు ఎక్కువగా మనకి తెలిసేలాగా ఆ రెండు ఎక్కువ యాడ్ చేసుకొని మిగతావన్నీ యాడ్ చేసుకుంటాం నార్మల్గా. ఓకే, అట్లా పెరుగండి. పెరుగు ఇప్పుడు మనం బటర్ మిల్క్ చేసుకుందాం. ఓకే, కొంతమంది చిలుకుతారు, మేము ఇలాగే చేసాం కదా అని చెప్పి మీరు కూడా మిక్సీలో వేసి బటర్ మిల్క్ చేస్తారేమో. అలా అక్కర్లేదు, మీ దగ్గర అలా చిలికేది ఉంటే చక్కగా అలా చిలుక్కొని కూడా బటర్ మిల్క్ ప్రిపేర్ చేసుకోవచ్చు పెరుగుని. మనం ఈ పెరిగిని సాల్ట్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ పెట్టినామని దీన్ని ఒక బౌల్లో యాడ్ చేసేసుకున్నాం. ఓకే, కొద్ది వాటర్ ఉంది ఇందులో. ఎస్, పర్ఫెక్ట్. ఒక స్పూన్ కూడా ఉంది. సో బటర్ మిల్క్ అనేది మనకి ఏమంటారు, థిక్గా కూడా ఉండాల్సిన అవసరం లేదంట. అంటే పల్చగా కూడా తాగొచ్చు. పల్చగా కూడా కదా, యూజువల్లీ అయితే మజ్జిగని పల్చగా తాగితేనే చలవ ఎక్కువ చేస్తుంది అంటారు, ఎక్కువ తిక్కుగా తాగితే వాతము అరగదు అది ఇది అని అంటూ ఉంటారు. బట్ కావాల్సి వస్తే చక్కగా వాటర్ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాగే కాకుండా ఎంత పల్చగా చేసుకోగలిగితే అంత బాగుంటుందండి బటర్ మిల్క్ అనేది. ఎందుకంటే దీనిలో మనం జీరా అట్లాగే ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాం. ఎక్కువగా థిక్నెస్ అవసరం లేదు. దీనిలో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఓకే, కొద్దిగా సాల్ట్. ఇది మనకి రెడీ అయింది కాబట్టి ఏదైతే మనం ఆనియన్ జీరా అన్నామో దాని కొద్దిగా మనం ఫ్రై చేసుకుందాము. ఇందాక మీరు అన్నట్టుగా ఆనియన్ అనేది డైరెక్ట్గా తింటే కూడా వేడి చేస్తుంది కాబట్టి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అయినా ఓకే అండి, చాలా సరిపోతుంది. సో చాలా కొత్తగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. సో చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. జీరా అనేది మనం దీంట్లో డైరెక్ట్గా యాడ్ చేసుకుంటామా, పౌడర్ వేసుకోమా? పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం ఫ్రై చేసుకున్న జీరా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి పౌడర్ అవసరం లేదు. మనం బటర్ మిల్క్ అనేది చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు. స్పైసీగా చేసుకోవచ్చు, మింట్ ఫ్లేవర్లో చేసుకోవచ్చు, కొత్తిమీర ఫ్లేవర్లో చేసుకోవచ్చు, అలాగే జీరా ఫ్లేవర్లో. ఇప్పుడు మనం ఏదైతే ఆనియన్ వేస్తున్నామో ఆనియన్ పౌడర్ ఒక్క రకం బటర్ మిల్క్ అది చాలా రకాలుగా చేసుకోవచ్చు అని. మనం ఏ టైప్లో అయితే చేస్తున్నామో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుందండి. ఆ విధంగా చేసుకుంటే కనుక బాగుంటుంది. మనం ఏదైతే చేస్తున్నామో దీనికి జీరా వాడుతున్నాం కాబట్టి జీరా పౌడర్ అవసరం లేదండి. జీరా ఒకటి యాడ్ చేసుకుంటే బాగుంటుంది, సరిపోతుంది. ఓకే ఓకే, ఇందులో జీరా అలాగే ఆవాలు. ఓకే, దీంట్లో ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాం. ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాం. ఆవాలు చేదు ఉంటాయి అంటామండి. మనకు ఆవాలు మనం ఏదైతే ఆయిల్లో ఫ్రై చేస్తున్నామో ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆవాలు అనేది తింటుంటే అంటే స్వీట్నెస్ ఉంది, చేదు ఉంది. అది మాడితే కనుక మనకి చేదు అనేది వస్తుంది. మనకి ఆవాలు కరెక్ట్గా ఎంత ఫ్రై అవ్వాలో అంత ఫ్రై అయితే కనుక ఆవాలు చేదు రావాలి. ఓకే, ఓకే అండి. ఇప్పుడు మనం కొద్దిగా ఆనియన్ యాడ్ చేస్తున్నాం.
ఓకే, జస్ట్ అలాగా ఫ్రై చేసేసుకుంటే దాని ఊరికే జస్ట్ లైట్గా అంతే. అవునండి. ఓకే, మనకి ఆనియన్ ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి. ఆనియన్ జస్ట్ మనకి మగ్గినట్టు అనిపిస్తే కనుక సరిపోతుంది. ఎక్కువగా మనకి కర్రీ టైప్లో కానీ లేదంటే ఏదైనా ఫ్రై చేసుకునే అంత బ్రౌన్ కలర్ లాగా ఫ్రై చేసుకునే అవసరం లేదు దీనికి. ఓకే, సో లైట్గా దాంట్లోంచి వాటర్ అనేది లైక్ కొంచెం బయటకు వస్తే సరిపోతుంది. ఆనియన్ అనేది దీని మీద కొంచెం మనం మగ్గితే అంటాం కదండి, ఆ విధంగా మగ్గ పెడితే కనుక సరిపోతుందండి. ఓకే, సో అది కూడా సిమ్లో వీలైనంత సిమ్లో పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలంటే లైట్ ఫ్రై చేసుకోవాలి. అంతేగాని ఇంకా ఆనియన్స్ మనం కూరకో వాటిగా వేసినట్టుగా పెద్దగా పెట్టేసుకొని ఫ్రై చేసుకొని అవి బ్రౌన్గా అయిపోయినట్టే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అంతా కూడా పోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఎలా అయితే మేము ఫ్రై చేస్తున్నామో యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేయాలి. సో పండుగ ఇది అయిపోయిందా లేకపోతే ఇంకా మనకి ఏమైనా టైం పడుతుందా, అంటే ఇది కొంచెం ఏమైనా ఫ్రై చేయాలా? ఓకే అండి, ఈ విధంగా మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నా. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మసాలాన్ని డైరెక్ట్గా ఈ బటర్ మిల్క్ అనేది దీనిలో వేసుకోకుండా ఫ్రై చేసుకున్న ఆనియన్ మటుకి ఇందులో యాడ్ చేసుకుందాం. ఓకే, వావ్. అదే దీంట్లో కరివేపాకు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా? కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు అంటారా? కరివేపాకు, గ్రీన్ చిల్లీ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి. కానీ ఆ స్పైసీ లెవెల్ అనేది ఇష్టపడే వాళ్ళు ఉంటేనే అవి యాడ్ చేసుకుంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్ అండి. అదే మనం ఇందాక జీరా కాకుండా జీరా పౌడర్ కనుక యాడ్ చేసుకొని ఈ విధంగా బటర్ మిల్క్ చేసుకుంటే కనుక మనం కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రై చేసిన రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదైతే మనం సాల్ట్ కూడా వేయలేదు కదా? యాడ్ చేసుకున్నామండి సాల్ట్. సాల్ట్ యాడ్ చేసుకున్నాము. అలాగే మనం జీలకర్ర ఏమంటారు ఆవాలు, ఆనియన్స్ అనేది చక్కగా లైట్గా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకున్నాము. లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాము. కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఓకే, సో అంటే మనం యాడ్ చేసుకోవాల్సినవన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయా? అయిపోయినాయండి. ఓకే, చూసారా మనకి ఆనియన్ అన్ని కూడా ఫ్రై చేసినప్పుడు లైట్గా ఫ్రై చేసుకున్నాం. దీనిలోకి రాగానే ఆ ఫ్లేవర్ అనేది కూడా మొత్తం కూడా చూసారు కలర్ ఎంత చక్కగా ఇది పైన. దీని పైన కొద్దిగా లెమన్, లైట్గా అలా 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 అలాగా మిక్స్ చేస్తే భలే ఉంటుంది. జీరా ఆనియన్ బటర్ మిల్క్ రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. జీరా ఆనియన్ బటర్ మిల్క్ అయితే మన చేతిలో ఉంది. టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. వావ్, ఎంత బాగుందిరా బావోయ్. కమ్మగా ఆ జీలకర్ర చక్కగా పంట కింద పడుతూ, అలాగే ఆనియన్స్ కూడా మంచిగా పంట కింద పడుతూ అవి నవ్వులుతుంటే, అలాగే ఈ బటర్ మిల్క్ ఈ మూడు కాంబినేషన్లో మధ్య మధ్యలో కొత్తిమీర తగులుతూ ఎంత బాగుందో తెలుసా. చాలా చాలా టేస్టీగా ఉంది. సో జీరా ఆనియన్ బటర్ మిల్క్ తప్పకుండా ట్రై చేసేయండి. వాట్ ఏ టేస్ట్ అనిపించింది. సో పండుగ సూపర్ అండి. ఈరోజు 2 రెసిపీస్ చాలా చాలా బాగా చేసి చూపించారు. చాలా మంచి టేస్ట్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు వాట్ ఏ టేస్ట్లో నోరూరించే 2 రెసిపీస్, మామిడికాయ చేపల పులుసు, అలాగే జీరా ఆనియన్ బటర్ మిల్క్. ఆహా, ఏమున్నాయండి, వాట్ ఏ టేస్ట్ అనిపించలా. సో మీరు కూడా ట్రై చేసేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్.